ఒక చిన్న సముద్ర మైన్, కానీ అది పేలితే వేల కోట్ల రూపాయలు విలువైన నౌకతో పాటు ప్రపంచ చమురు సరఫరాపైనే ఎఫెక్ట్ పడుతుంది. అలాంటి ప్రమాదకరమైన సీ మైన్లతో ఉన్న హార్మూజ్ జలసంధిపై అమెరికా తాజా కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాలలో ఇరాన్ ఏర్పాటు చేసిన సముద్ర మైన్లను తొలగించామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జల మార్గంలో నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా రూట్ను క్లియర్ చేశామని చెప్పింది. హార్మూజ్ జలసంధి అనేది ఇరాన్, ఒమాన్ మధ్య ఉన్న ఈ సన్నని సముద్ర మార్గం. ప్రపంచంలోని భారీ చమురు, సహజ వాయువు రవాణాలో గణనీయమైన భాగం ఈ మార్గం గుండా వెళ్తుంది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గంపైనే ఆధారపడి ఉండేది. అందుకే హార్మూజ్లో నౌకాయానం ఆగిపోతే దాని ప్రభావం ఇరాన్, అమెరికా లేదా గల్ఫ్ దేశాలకే కాకుండా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా ప్రపంచ దేశాలపై పడుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత హార్మూజ్లో ఉద్రిక్తతలు పెరిగాయి. అంతర్జాతీయ నౌకా మార్గాల్లో ఇరాన్ సముద్ర మైన్లు ఏర్పాటు చేసిందని అమెరికా ఆరోపించింది. సముద్రంలో దాచిపెట్టే ఈ మైన్లు నౌకలు తాకినప్పుడు మాత్రమే పేలేవి కావు. కొన్ని మైన్లు అయితే నౌక నుంచి వచ్చే శబ్దాన్ని, అయస్కాంతం ప్రభావాన్ని, నీటి ఒత్తిడిలో వచ్చే మార్పులను గుర్తించి పేలేలా ఉంటాయి. అందుకే ఒకసారి మైన్లు ఏర్పాటు చేసిన తర్వాత వాటిని గుర్తించి తొలగించడం చాలా కష్టమైన పని. అయితే ఇక్కడే అమెరికాకు అసలు సవాలు ఎదురైంది. సముద్రంలో వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో చిన్న మైన్ను గుర్తించడం అంటే విశాలమైన ప్రదేశంలో చిన్న వస్తువును వెతకడం లాంటిదే. పైగా కొన్ని మైన్లు సముద్రంలో అడుగున ఉండొచ్చు, మరికొన్ని నీటిలో తేలుతూ ఉండొచ్చు. సముద్ర ప్రవాహాల కారణంగా వాటి స్థానం మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కేవలం పెద్ద యుద్ధ నౌకలను పంపి వాటిని తొలగించడం సాధ్యం కాదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అమెరికా ఈ ఏడాది ఏప్రిల్లోనే ప్రత్యేక మైన్ క్లియరెన్స్ ఆపరేషన్ను మొదలుపెట్టింది. అమెరికా నౌకాదళానికి చెందిన యుఎస్ఎస్ ప్రాంక్ ఈ పీటర్సన్, యుఎస్ఎస్ మైకిల్ మార్పి అనే 2 గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు హార్మూజ్ జలసంధి గుండా వెళ్లి ఈ ఆపరేషన్కు మార్గం సుగమం చేశాయి. వాటితో పాటు నీటి అడుగున పనిచేసే మానవరహిత పరికరాలను కూడా ఉపయోగించినట్లు అమెరికా అప్పుడే ప్రకటించింది. అంటే అమెరికా నేరుగా మనుషులను మైన్ ఫీల్డ్లోకి పంపకుండా ముందుగా మానవరహిత నీటి అడుగున పరికరాలు, ప్రత్యేక నౌకాదళ సిబ్బంది, డ్రైవర్లు, ఇతర సాంకేతిక వ్యవస్థల సాయంతో మైన్లను గుర్తించి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. ఈ ఆపరేషన్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక మైన్ను తొలగించే సమయంలో అది పేలితే దాని నిర్వీర్యం చేస్తున్న నౌక సిబ్బందికి తీవ్ర ప్రమాదం ఉంటుంది. ఇక తాజాగా అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేసింది. హార్మూజ్లోని అంతర్జాతీయంగా గుర్తించిన నౌకా రవాణా మార్గాలలో ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్లను తొలగించినట్లు తెలిపింది. అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ప్రకారం నేవీ డ్రైవర్లు, ప్రత్యేక దళాలు, ఇతర సైనిక విభాగాలు కలిసి ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ఈ ప్రయత్నాల ద్వారా దాదాపు 1500 వాణిజ్య నౌకల హార్మూజ్ గుండా ప్రయాణించేందుకు సాయం చేశామని అమెరికా చెబుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన క్లారిటీ ఉంది. అమెరికా ప్రకటించింది హార్మూజ్ జలసంధి మొత్తాన్ని ప్రమాదరహితంగా మార్చమని కాదు, అంతర్జాతీయ నౌకా రవాణా కోసం ఉపయోగించే ప్రధాన మార్గాలలోని మైన్లను తొలగించమని మాత్రమే చెబుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆగస్టు 25న అంతర్జాతీయ జలాల్లోని మైన్లనన్నీ తొలగించమని ప్రకటిస్తూ ఇరాన్ మళ్లీ కొత్త మైన్లు ఏర్పాటు చేయొద్దని హెచ్చరించారు. ఇక్కడే మరో ప్రశ్న వస్తుంది. మరి హార్మూజ్ ఇప్పుడు పూర్తిగా సురక్షితమేనా? దీనికి సమాధానం మాత్రం అంత సులభం కాదు. కొన్ని సముద్ర భద్రతా వర్గాలు ఇంకా గుర్తించిన మైన్లు ఉండే అవకాశం ఉందని, సముద్ర ప్రవాహాల కారణంగా కొన్ని మైన్లు తమ మొదటి స్థానాల నుంచి కదిలి ఉండొచ్చని హెచ్చరిస్తున్నాయి. అందుకే అమెరికా ప్రధాన నౌక మార్గాన్ని క్లియర్ చేసినప్పటికీ మొత్తం హార్మూజ్ ప్రాంతంలోని ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని చెప్పడానికి ఇంకా జాగ్రత్త అవసరం. మరోవైపు హార్మూజ్లో మైన్లు తొలగించడం కేవలం నౌకల భద్రత కోసం తీసుకున్న చర్య మాత్రమే కాదు, ఇందులో భారీ వ్యూహాత్మక ప్రయోజనం కూడా ఉంది. హార్మూజ్ను ఇరాన్ తన నియంత్రణలో పెట్టుకుని అంతర్జాతీయ నౌకాయానాన్ని ప్రభావితం చేయగలదనే భావన ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్పై ఇరాన్ ప్రభావం పెరుగుతుంది. కానీ అమెరికా తన సైనిక సామర్థ్యంతో అంతర్జాతీయ నౌకా మార్గాన్ని తిరిగి తెరవగలమని చూపించడం ద్వారా హార్మూజ్లో తన ఉనికిని, నౌకాయాన స్వేచ్ఛపై తన పట్టును చాటుతోంది. అయితే అమెరికా మైన్లను తొలగించమని ప్రకటించినప్పటికీ హార్మూజ్లో నౌకల రాకపోకలు ఇంకా సాధారణ స్థాయికి చేరలేదు. ఆగస్టు 27న కేవలం 7 వాణిజ్య నౌకలు మాత్రమే హార్మూజ్ గుండా వెళ్లినట్లు నౌకల కదలికలను పర్యవేక్షించే సంస్థల సమాచారం చెబుతుంది. యుద్ధానికి ముందు ఉన్న సాధారణ రాకపోకలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంటే
మైన్ల సమస్యలో ఒక భాగాన్ని పరిష్కరించిన భద్రతపై ఉన్న భయం, ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అంతేకాదు, హార్మూజ్ను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్, ఒమన్ కూడా చర్చలు జరుపుతున్నాయి. ఇరాన్ తన జలాలలో, ఒమన్ తన జలాలతో కలిసి పనిచేసే తాత్కాలిక నౌకా మార్గాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తుంది. అయితే అమెరికా ఇరాన్పై విధించిన ఆంక్షలు, తమ నౌకలపై ఉన్న ఆంక్షలను తొలగించడం వంటి అంశాలను ఇరాన్ షరతులుగా పెడుతుంది. దీంతో హార్మూజ్ సమస్యకు సైనిక పరిష్కారంతో పాటు రాజకీయ పరిష్కారం కూడా అవసరమవుతుంది. ఇటీవల ట్రంప్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అమెరికా భూభాగం అంటూ ఓ మ్యాప్ రిలీజ్ చేయడం సంచలనం రేపింది. హార్మూజ్ను తమ కంట్రోల్లోనే ఉంచుకోవాలని ట్రంప్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే హార్మూజ్ జలసంధిలో అమెరికా చేపట్టిన మైన్ క్లియరెన్స్ ఆపరేషన్ చాలా కీలకమైన పరిణామం. సముద్రంలో దాగి ఉన్న మైన్లను తొలగించడం ద్వారా అంతర్జాతీయ నౌకా మార్గాన్ని తెరిచామని అమెరికా ప్రపంచానికి చెబుతుంది. కానీ హార్మూజ్ పూర్తిగా సాధారణ స్థితికి రావాలంటే నౌకల రాకపోకలు పెరగాలి, మళ్లీ మైన్లు ఏర్పాట్లు చేసే ప్రమాదం లేకుండా చూడాలి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గాలి. ఎందుకంటే హార్మూజ్లో ఒక మైన్ను తొలగించడం ఒక సైనిక విజయం కావచ్చు, కానీ ప్రపంచానికి హార్మూజ్ మళ్లీ పూర్తిగా సురక్షితమనే నమ్మకాన్ని కల్పించడం అసలు విజయం. హార్మూజ్ను ఇరాన్ తన నియంత్రణలో పెట్టుకుని అంతర్జాతీయ నౌకాయానాన్ని ప్రభావితం చేయగలదనే భావన ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్పై ఇరాన్ ప్రభావం పెరుగుతుంది. కానీ అమెరికా తన సైనిక సామర్థ్యంతో అంతర్జాతీయ నౌకా మార్గాన్ని తిరిగి తెరవగలమని చూపించడం ద్వారా హార్మూజ్లో తన ఉనికిని, నౌకాయాన స్వేచ్ఛపై తన పట్టును చాటుతోంది. అయితే అమెరికా మైన్లను తొలగించమని ప్రకటించినప్పటికీ హార్మూజ్లో నౌకల రాకపోకలు ఇంకా సాధారణ స్థాయికి చేరలేదు. ఆగస్టు 27న కేవలం 7 వాణిజ్య నౌకలు మాత్రమే హార్మూజ్ గుండా వెళ్లినట్లు నౌకల కదలికలను పర్యవేక్షించే సంస్థల సమాచారం చెబుతుంది. యుద్ధానికి ముందు ఉన్న సాధారణ రాకపోకలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంటే మైన్ల సమస్యలో ఒక భాగాన్ని పరిష్కరించిన భద్రతపై ఉన్న భయం, ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అంతేకాదు, హార్మూజ్ను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్, ఒమన్ కూడా చర్చలు జరుపుతున్నాయి. ఇరాన్ తన జలాలలో, ఒమన్ తన జలాలతో కలిసి పనిచేసే తాత్కాలిక నౌకా మార్గాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తుంది. అయితే అమెరికా ఇరాన్పై విధించిన ఆంక్షలు, తమ నౌకలపై ఉన్న ఆంక్షలను తొలగించడం వంటి అంశాలను ఇరాన్ షరతులుగా పెడుతుంది. దీంతో హార్మూజ్ సమస్యకు సైనిక పరిష్కారంతో పాటు రాజకీయ పరిష్కారం కూడా అవసరమవుతుంది. ఇటీవల ట్రంప్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అమెరికా భూభాగం అంటూ ఓ మ్యాప్ రిలీజ్ చేయడం సంచలనం రేపింది. హార్మూజ్ను తమ కంట్రోల్లోనే ఉంచుకోవాలని ట్రంప్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే హార్మూజ్ జలసంధిలో అమెరికా చేపట్టిన మైన్ క్లియరెన్స్ ఆపరేషన్ చాలా కీలకమైన పరిణామం. సముద్రంలో దాగి ఉన్న మైన్లను తొలగించడం ద్వారా అంతర్జాతీయ నౌకా మార్గాన్ని తెరిచామని అమెరికా ప్రపంచానికి చెబుతుంది. కానీ హార్మూజ్ పూర్తిగా సాధారణ స్థితికి రావాలంటే నౌకల రాకపోకలు పెరగాలి, మళ్లీ మైన్లు ఏర్పాట్లు చేసే ప్రమాదం లేకుండా చూడాలి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గాలి. ఎందుకంటే హార్మూజ్లో ఒక మైన్ను తొలగించడం ఒక సైనిక విజయం కావచ్చు, కానీ ప్రపంచానికి హార్మూజ్ మళ్లీ పూర్తిగా సురక్షితమనే నమ్మకాన్ని కల్పించడం అసలు విజయం. అదే ఇప్పుడు అమెరికా ముందున్న అతిపెద్ద సవాలు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.